మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్ ఆవరణంలో యూత్ పిల్లలకు డ్రగ్స్ పై మరియు వెహికల్స్ చట్టాలపై అవగాహన తగు సూచనలు ఇచ్చిన లక్షట్పేట ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు కూడా తమ వంతు బాధ్యతగా వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని, పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా వారికి ఉంటేనే వాహనాలు ఇవ్వాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడల ఏదైనా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యులుగా తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాల నుండి ఎవరు తప్పించుకోలేరని, యువత కూడా వాహనాలు నడిపే క్రమంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వాహనాలు నడిపే సమయంలో ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా యువత నెమ్మదిగా నడిపి తమ ప్రాణాలను కాపాడుకోవాలని, సే ఎస్ టు లైఫ్, సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్తో యువతకు తగు సూచనలు చేస్తూ యువత ఎలా మెదలాలి, తమ ఏ విధంగా ఉండాలి, తమ లక్ష్యాలను సాధించాలంటే ఏ విధంగా చదవాలి, అంతేకాకుండా యువత చెడు మార్గాలలో గంజాయికి బానిసలుగా మద్యం సేవిస్తూ తమ జీవితాలను పాడు చేసుకోకుండా తల్లిదండ్రులు కన్న కలలను విజయవంతం చేస్తూ మంచిగా చదువుతూ మంచి అలవాట్లతో ముందుకు సాగాలి, కానీ వ్యసనాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని పలు సూచనలు చేసిన లక్షట్పేట ఎస్ఐ గోపతి సురేష్. ఈ కార్యక్రమం పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆన్లైన్ కూడా కానీ 1,20,000 పెట్టేసి మన భూమి జాగా 1 ఎకరం భూమి అమ్మి డబ్బులు పెట్టేసి కొడుకు బండి కొనిస్తారు, మంచి పెద్ద బండి కొనిస్తారు. తర్వాత ఆన్లైన్ కూడా కాలేదు, మళ్ళీ తాగేసి గాంజాయి తాగి ట్యూషన్ చేసుకొని తల్లిదండ్రులు తిట్టి కొట్టి నాకు ఆ బండి వద్దు, నాకు 4 లక్షల బండి కావాలి, 250, 350 సీసీ కావాలి అని చెప్పేసి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఆ కొన్న బండి మీద పెట్రోల్ పోసి అనిపించింది. సో పిల్లలు ఫస్ట్ ఎదిగే టైంలోనే, చదువుకునే టైంలోనే వాళ్ళు ఏం చేస్తారు, పొద్దున కాలేజీకి వెళ్తున్నా లేదా, సాయంత్రం జాగ్రత్తగా ఇంటికి వస్తున్నా లేదా, నిజంగా కాలేజీకే పోయిందా, వాడి అటెండెన్స్ షీట్ తీసుకోండి, మన ప్రిన్సిపల్తో మాట్లాడండి, టీచర్లతో మాట్లాడండి, వాడు చదువుతుందా లేదా, ప్రాపర్గా పిన్ ఏం చేస్తుందో అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటేనే అబ్బాయి యొక్క జీవితాన్ని మనం సెట్ చేయగలుగుతాం. అంతే తప్పితే కన్ను వదిలేసినాం, చదువుకుంటారు సార్ మాకేంటి సార్ చెప్తే వింటారా సార్ అని చెప్పేసి మీరు వదిలేసినాను, రేపు వాడు ఇంకొక వేరే చెడు సావాసాలు బట్టి వాడు ఒక్కడే కాదు మిగతా జీవితాలు మొత్తం మిగతా నలుగురిని నాశనం చేస్తాడు. సో ఎట్టి పరిస్థితుల్లో చెప్తున్నా, యూత్ అందరికీ కూడా చెప్తున్నా, డ్రగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయండి. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది డ్రగ్స్కి సంబంధించి, లేదా పోలీస్ డిపార్ట్మెంట్ 100 కొట్టచ్చు, లేదా మా పర్సనల్ నెంబర్స్ ఇస్తాం, ఫోన్ చేసి సార్ పలానా చోట ఇది ఉంది, ఇది నడుస్తుంది అంటే మాకు చిన్న సమాచారం ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ యాక్టివిటీ ఏది నాట్ ఓన్లీ డ్రగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏది ఉన్నా కానీ జరగకుండా చేసే బాధ్యత మాది. మీరు డీటెయిల్స్ ఇచ్చినా మీ పేర్లు కూడా బయటికి రావు. ఎట్టి పరిస్థితుల్లో 200% టౌన్ని మనం కాపాడుకోవడం, మనం లక్ష్యపెట్టి టౌన్ని ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ లేకుండా జీరో టాలరెన్స్. ఏ చిన్న యాక్టివిటీ ఉన్నా, నాట్ ఓన్లీ డ్రగ్స్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏది ఉన్నా కానీ 100% పోలీసు నుంచి మా నుంచి మీకు సహకారం ఉంటుంది. ఏది ఉన్నా మాకు సమాచారం తెలియజేయవచ్చు. థ్యాంక్ యూ.